ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఎవరైనా చెప్పండి. ఆయన దేవుని కుమారుడు. కుమారునిగా కన్య ఆత్మ ద్వారా గర్భము ధరించి ఆయనకు జన్మనిచ్చింది. ఆయన యేసుక్రీస్తు ప్రభునకు జన్మనిచ్చింది. ప్రపంచం మొత్తము కూడా ఆశ్చర్యం. స్త్రీ పురుషుల కలయిక లేకుండా, భార్య భర్తల సంబంధము లేకుండా, మూడవ ప్రాణి, మూడవ వ్యక్తి లోకానికి రాడు. అయినను ఒకలా వస్తే దైవ కార్యము ద్వారానే. అందుకనే దేవుని కృప ద్వారా, దైవానుగ్రహము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఒక కన్య గర్భము ధరించి కనిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఎవరు విశ్వాసము కలిగి ఉంటారో, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా చెప్పండి. నిత్యము జీవించేవాడు కుమారుని యందు విశ్వాసం ఉంచాలే. నేనే దేవుడనని చెప్పుకున్న వాని యందు విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవాన్ని పొందుకోలేడు. దేవుళ్ళు కాని వాళ్ళందరూ నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటారు. కానీ చెప్పకున్నా చెప్పుకోకున్నా ఆయనే దేవుడని ఎంతమంది ప్రజలు అంటారో అదే ఒరిజినల్, అదే నిజం.